అప్పు నీకు కావాలని కాళ్ళు నడుస్తూ ఉంటే కాళ్ళు తన్నుతుంది. దాంతో కాలు అడ్డం పెట్టేసరికి మరొక ఆవిడ మీద జ్యూస్ అయితే ఒలిగిపోతుంది. అలా ఒలిగిపోవడంతో కళ్ళు నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నావా? ఇంటికి పూజకి పిలిచి ఇదేనా మీరు చేసే మర్యాద అని అంటూ ఆవిడ తిడుతూ ఉంటే, ఇంటికి వచ్చిన ముత్తైదువులతో ప్రవర్తించీరు అదేనా? కనీసం జ్యూస్ ఇవ్వడం కూడా నీకు రాదా? ఎలాంటి కోడల్ని ఈ ఇంటికి తీసుకువచ్చారు? ఎలాంటి ఇంటికి ఎలాంటి కోడలు వచ్చింది? పద్ధతి పాడు లేదు అని ధాన్యలక్ష్మి తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది. కానీ అప్పు మాత్రం కళ్ళు ఆపి కళ్ళుతూ అంటూ ఉంటుంది, వద్దు, ఏమి అనొద్దు అంటూ సైగ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏంటి ధాన్యలక్ష్మి, మీది ఎలాంటి కుటుంబం? మీరందరూ ఎలా ఉన్నారు? కనీసం ఇంత కూడా ఈ అమ్మాయికి పద్ధతి పాడు తెలీదు. ఇలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నారు. అయినా వీళ్ళమ్మ మొత్తానికి 3 కూతుళ్లను ఇంటి మీదకి బాని తరిమేసింది. ఆస్తికి ఆస్తి, హోదాకి హోదా, పేరుకు పేరు, మంచి ఇంటినే పట్టి కూతుళ్లను బలగా కోడలుగా పంపించేసింది అని అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి అప్పుడే కావ్య అయితే, మీరు పేరంటానికి వచ్చారా, లేకపోతే ఎదుటి వాళ్ళ లోపాలని దెప్ప పొడవడానికి వచ్చారా? అసలు మీరు ఆడవాళ్లేనా అని అంటూ ఉంటే, ఆడవాళ్ళైతే ఇలా ఎందుకంటారు కావ్య అంటూ కనకం అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక కనకం రావడంతో అందరూ కూడా కనకాన్ని చూసి షాక్ అవుతూ ఉంటారు. కనకం కృష్ణమూర్తి ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఇక అప్పుడే అప్పు అయితే కనకాన్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకే బాధపడుతున్నావు? ఎందుకు ఇలాంటి వాళ్ళన్న మాటలక? వీళ్ళు ఒక ఆడవాళ్ళేనా? అయినా ఇలాంటి ముత్తైదువుల అమ్మ మీరు పూజకి పిలిచేది అని అంటూ ఉంటే, అప్పుడే ఆ పూజకి వచ్చిన వాళ్ళైతే ఇలా పూజకి పిలిచి తాంబూలం ఇస్తామని ఇలా అవమానపరుస్తున్నారే, అసలు దుగ్గిరాల కుటుంబ ఆచారాలు ఏమవుతున్నాయి? ఎవరెవరినో కోడలుగా తీసుకువచ్చుకొని ఇంటి పద్ధతులను ఆచారాలను కూడా మంట కలిపేస్తున్నారు. కోడళ్ళంటే వంశాన్ని వృద్ధి చేసేవాళ్ళు, వంశ పేరు నిలబెట్టేవాళ్ళు అంటారు. కానీ మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు మీ పరువుని కాస్త తీసేస్తున్నారు అని అంటూ ఉంటుంది. అందరూ ఒక ఆవిడైతే అప్పుడే కనకమైతే చెప్తూ ఉంటుంది, నీకు పెళ్ళయిందమ్మా అని అడుగుతూ ఉంటే, అయ్యింది. పిల్లలెంతమంది అని అనగానే, నాకు పిల్లలు లేరు, నా భర్త ఎప్పుడో చనిపోయాడు అని అంటూ ఉంటే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకో పెళ్లి చేసుకున్నావా అని అనగానే, లేదు, ఇంకో పెళ్లి చేసుకోలేదు అని అంటూ ఉంటే, ఆ పక్కనే ఉన్న మరొక ఆవిడైతే, పెళ్లి చేసుకోలేదు, భర్త మాత్రం ఉన్నాడు అని చెప్తూ ఉంటే, నువ్వు నోర్ముయ్ అని అంటూ ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు. అప్పుడే కనకమైతే, చూశారు కదా, మీ వంశానికి పేర్లు పెట్టే ఆవిడ తన బతికి తనకి తెరం లేదు, మొగుడు పోయాడు, పిల్లలు లేరు, పెళ్లి చేసుకోకుండానే మరొకరిని ఇంటికి రప్పించుకుంటుంది. దీన్నేమంటారు? దీన్న ముత్తైదువుగా మీరు తాంబూలం అందుకోవడానికి పిలిచింది. అసలు ఈ ఇంటికి తాంబూలం అందుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి, ఒక పద్ధతైన ఒళ్ళు ఉండాలి అని అంటూ ఉంటుంది. కనకమైతే, నన్నే అంటావా అంటూ కనకాన్ని తను చేసుకోబోతూ ఉంటే, అప్పుడే కనకమైతే ఆమెని కొడుతుంది. ఇక కొట్టంగాల్ని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరే మిమ్మల్ని పిలిచింది? ఎవరు కావ్య వీళ్ళని ఇలాగ తాంబూలానికి పిలిచింది అని కనకం అడుగుతూ ఉంటే, అప్పుడే మేమెవరూ పిలవలేదు, ఎవరు పిలిచారు మిమ్మల్ని అని ఇందిరాదేవి అడుగుతూ ఉంటుంది. మమ్మల్ని పిలిచింది రుద్రాణి అని అంటూ ఉంటే, ఓహో ఈ గుంటనక్క పన ఇదంతా అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడే గుంటనక్కేంటి అని అనగానే, మరి గుంటనక్క కాకపోతే ఇలాంటి ఆడవాళ్ళని నీలాంటి ఆడదే తీసుకొస్తుంది. పాపం పద్ధతి లేని ఆడది తీసుకొచ్చిన పద్ధతి లేని ఆడవాళ్ళు అనమాట వీళ్ళు అని అనగానే, ఏంటమ్మా ఇందాకడి నుంచి చూస్తున్నాం, ఏదో ఒక గంట సేపు వచ్చి కూర్చొని తాంబూలం తీసుకువెళ్ళి ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని అవమానిస్తే మనిషికి 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు, అందుకే వచ్చాము అని అంటూ వాళ్ళైతే అసలు నిజాన్ని బయట పెట్టేస్తారు. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మరి మీ 10 ఏళ్ళు మీకు రుద్రాణి ఇచ్చేసిందా అని అనగానే, పేమెంట్ ఏమీ ఇవ్వలేదు, తర్వాత ఇస్తానంది, ముందు కథలోకి రమ్మంది అని అంటూ ఉంటే, మరి ఒక్కొక్కరి చెంప మీద 10,000 ఇవ్వమంటారా అని కనకం అయితే షాక్ ఇస్తూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడే ఇంకా కనకు అన్న మాటలకి, మీ 10,000 వద్దు, మీ 10 చేతి వేళ్ల ముద్రలు వద్దు అని వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కనకమైతే ఏయ్ అసలు నువ్వు మారవా, నువ్వు అసలు ఆడదానివేనా, ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక రుద్రాణి అయితే ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటికి పో అని కనకాన్ని బయటికి పొమ్మంటుంది. అప్పుడే కనకమైతే ఎందుకు పోవాలి, నాకు ఇక్కడ ఉండే అర్హత ఉంది, మరి నీకే అర్హత ఉందని నువ్వు ఇక్కడున్నావు, ఇంకా ఈ చూరు పట్టుకొని వేలాడుతున్నావు, అసలు ఇంట్లో నీ స్థానం ఏంటి అని కనకమైతే అంటూ ఉంటుంది. నేను 3 కూతుళ్ళని, సరే నీ కోడలు ఈ ఇంటికి సంబంధం లేదనుకో, 2 కూతుళ్ళని ఇంటి వారసులకి నేను ఇచ్చి పెళ్లి చేశాను, ఇక్కడ నా హోదా కన్నా నీ హోదా నీ స్థాయి కూడా తక్కువే అని అంటూ ఉంటుంది కనకం. అలా అనగానే రుద్రాని కొట్టబోతూ ఉండగా ఇక కనకం అయితే ఊరుకుంటుందా, తను కూడా రుద్రాని చెంప పగలగొడుతుంది. అది చూసి కావ్య అయితే ఏంటమ్మా ఇది, తనేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంది, మనం కూడా అలా గడ్డి తినే వాళ్ళలా ప్రవర్తిస్తామా అని చెప్తూ ఉంటే అప్పుడే ధాన్యలక్ష్మి అయితే చిచ్చి శుభమా అంటూ పూజ చేసుకుంటే ఇలాంటి వాళ్ళతో ఇలాగా ఇంట్లో రచ్చ చేసుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. రుద్రాణి చేత ముత్తైదువుల్ని పిలిపించి కోడల్ని అవమానించాలనుకున్నది నువ్వే కదమ్మా, అత్తగారివి, ఎంత గొప్ప అత్తగారివో, అసలు నువ్వు ఇలా తయారవడానికి కారణం ఈ రుద్రాణియే. ఇందిరాదేవి గారు చెప్తున్నాను వినండి, మీ చిన్న కోడలు ఒకప్పుడు కావ్యకి ఎంతో సపోర్ట్ చేసేది, తను ఎంతో మంచిగానే ఉండేది, కానీ ఇప్పుడు చెప్పుడు మాటలు విని తన జీవితాన్ని తన పేరు ప్రతిష్టల్ని తను ఏ ఇంటికి కోడలుగా ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుంది. మీరు గనక ఈ సంగతి అటు ఇటు తేల్చకపోతే, ఈ రుద్రాణి గురించి మీరు ఆలోచించకపోతే మీ ఇల్లు గుల్లైపోతుంది. ఈ రుద్రాణి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్ని నాశనం చేసి కానీ తను నిద్రపోదు. కాబట్టి రుద్రాణి గురించి మీరు ఆలోచన చేయాలి. రుద్రాణి అంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే. పాముకి పాలు పేసి పొంచినట్టు చివరికి అది విషమే కక్కుతుంది, అలా విషమే కక్కుతుంది ఈ రుద్రాణి అని చెప్పి కనకమైతే ఇందిరాదేవికి చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.